నమస్కారం అండి. ఈరోజు ఎపిసోడ్లో నిర్గుణ పరబ్రహ్మ, నామరూపరహిత పరబ్రహ్మ ఉపాసనలు ఏ ఉపాసనలు సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉన్నాయి అనే దాని మీద చర్చిద్దాము. ఈ చర్చించే ముందు మన భారతదేశంలో సామాన్యులకు అందుబాటులో ఉన్న విగ్రహారాధన అందరికీ అందుబాటులో ఉంది. తర్వాత ఈ సామాజిక మాధ్యమాల్లోకి వెళ్ళామంటే మనకి అనేక మంత్ర యంత్ర తంత్ర ఉపాసనలు ఉన్నాయి. కానీ ఈ ఏ ఉపాసనలు కూడా మనము పుస్తక పఠనం చేసి ఏదో ఇంటర్నెట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసి సాధన చేయడం కన్నా ఒక గురువు ద్వారా వాటిని తెలుసుకొని సాధన చేస్తే ఫలితము ఎక్కువగా ఉంటుంది. సో ఆ విషయం పక్కన పెడితే ఈ నిర్గుణ పరబ్రహ్మ ఉపాసనలు మనము ప్రీవియస్ ఎపిసోడ్లలో డిస్కస్ చేశాము. మన సైంటిస్టులు ఋషులు ఎక్కువగా అరణ్యాల్లో ఉపాసనలు చేసేవాళ్ళు. అందువలన ఎవరన్నా నేర్చుకోవాలి అనుకున్నప్పుడు వాళ్ళు అరణ్యాలకు వెళ్ళి ఆ గురువు దగ్గర ఉంటూ సాధన చేసి నేర్చుకొని మళ్ళా అరణ్యాల నుంచి మళ్ళా నగరాలకి వస్తుండేవాళ్ళు. అది ఆ ప్రొసీజర్ ఉండేది. ఇప్పుడు కూడా చాలామంది యోగులు హిమాలయాల్లో సాధన చేస్తూ ఉంటారు. మన సామాన్య ప్రజానికానికి అందుబాటులో ఉన్న వాళ్ళు చాలా తక్కువ. అందువల్ల ఈ ఉపాసనలన్నీ కూడా మన ఫిలాసఫీని అన్ని కూడా మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చెప్పినట్టు ఫారెస్ట్ ఫిలాసఫీలు అనేవాళ్ళు, ఎందుకంటే ఫారెస్ట్లో ఉండేవాళ్ళు అనేవాళ్ళు. సో అలాంటి ఉపాసనలో ఒక ప్రత్యేకమైన ఉపాసన మార్గము నిర్గుణ పరబ్రహ్మ, నామరూపరహిత పరబ్రహ్మ ఉపాసన మన భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాల క్రితము అందుబాటులో ఉండేదంట. కాలక్రమేణా కొంతమంది ఎప్పుడైతే దాన్ని కామన్గా ప్రాక్టీస్ చేయరో కొన్ని తరాల తర్వాత అది దాన్ని కనుమరుగైపోతూ ఉంటుంది. అలాంటి కనుమరుగైన ఒక ఉపాసన మార్గాన్ని గౌతమ బుద్ధుడు తన తపశ్శక్తితో దాన్ని మళ్ళా కనుక్కున్నాడు. ఆ మార్గాన్ని ఏదైతే పోయిన ఉపాసన మార్గం ఉన్నదో ఆయన మళ్ళా దానికి పూర్వ వైభవం తెచ్చి జనాలకందరికీ మళ్ళా ఆ విద్య గురించి చెప్పడం స్టార్ట్ చేశాడు భారతదేశంలో. కానీ విచిత్రంగా ఏంటంటే మళ్ళా గౌతమ బుద్ధుడు దేహము వదిలిన తర్వాత ఆ మార్గము మళ్ళా జనాలకి ఆ మార్గం ఏంటంటే ఎస్పెషల్లీ నిర్గుణ పరబ్రహ్మ నామరూపరహిత మార్గము కొంచెం క్లిష్టమైనది. ఆ మార్గము అందరికీ అనుసరించడానికి అంత అనుకూలంగా ఉండదు. అందువల్ల తర్వాత కాలక్రమేణా మళ్ళా అది కనుమరుగైపోయింది విచిత్రంగా. అలాంటి మార్గాన్ని పూజ్యులు సత్యనారాయణ గోయాంక అనే మహానుభావులు మళ్ళా బర్మా నుంచి అది ఆ మార్గము బర్మాలో ఒక ప్రాంతంలో అది ఆ మార్గం అప్పటి నుంచి ఏదైతే బుద్ధుడు చెప్పిన కాడి నుంచి ఉందో వాళ్ళ తరం అలా వాళ్ళు ప్రిజర్వ్ చేస్తూ వచ్చారు ఆ మార్గాన్ని. ఆ మార్గము సత్యనారాయణ గోయాంక గారు ఆ మార్గము వాళ్ళ దగ్గర ఆ గురువు దగ్గర వెళ్ళి సాధన మార్గాన్ని తెలుసుకొని సాధన చేసి మళ్ళీ ఆ మార్గాన్ని భారతదేశానికి తీసుకొచ్చాడు. తద్వారా ఇతర దేశాలకు కూడా వ్యాపింపజేశాడు. ఆయన చేసిన బృహత్ కార్యము, గొప్ప కార్యం ఏంటంటే భారతదేశము అన్ని దేశ నలుమూలల సాధన కేంద్రాలను ఏర్పాటు చేసి ఎటువంటి డబ్బు ఎటువంటి ధనము లేకుండా ఎవరైతే సాధన చేయాలనుకుంటారో వాళ్ళు సాధన చేసుకునే మార్గాన్ని ఒక బృహత్కరమైన మార్గాన్ని ఆయన అందరికి చూపించి ఒక గొప్ప పని, ఒక గొప్ప కానుక మన మానవాళికి మన మనుషులకి ఇచ్చాడు. అందువల్ల ఏంటంటే సత్యనారాయణ గోయాంక లాంటి పూజ్యులకి మనం ఎప్పటికీ రుణపడి ఉంటాం. ఆయన వలన ఎంతోమంది కొన్ని లక్షల మంది మళ్ళా అటువంటి మార్గాన్ని
ఇప్పుడు పాటిస్తున్నారు. దానివల్ల ఎన్నో ప్రయోజనాలు, ఎన్నో మానసిక రోగాల నుంచి విముక్తి పొంది ఒక మంచి ఆరోగ్యంగా ఉన్నారు అంటే ఆయన చేసిన పని ఎంత గొప్పదో అర్థం చేసుకోవచ్చు. ఈవెన్ ఇప్పుడు కూడా గొప్ప గొప్ప సీఈఓలు, లింక్డ్ఇన్ సీఈఓ, టాప్ సీఈఓస్ కూడా ఈ సాధనను ఫాలో అవుతున్నారు. ఈ సాధననేమి విపశ్యన. సో ఈ సాధన మన వేదసారం, మన వేదాలలో భగవద్గీతలో చెప్పిన నిర్గుణ పరబ్రహ్మ ఉపాసన, దీని గురించి మనము నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ 1 కానీ 2 కానీ క్లియర్గా, ఎందుకంటే ఇది చాలా ఉపయోగకరమైన సాధన. దీని గురించి విపులంగా నెక్స్ట్ ఎపిసోడ్లలో చర్చించుకుందాం. థ్యాంక్ యూ వెరీ మచ్.